మంగ్లీ కేసు కథ కంచికి చేరిందా, మీరేమైనా డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేసుకున్నారా? సో ఇంకా రకరకాల ఊహాగానాలు ఇవన్నీ కూడా తలెత్తుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మధ్యలో ఎవరైతే మేము ఉద్యమకారులు అని చెప్పి, మేము ఉస్మాని యూనివర్సిటీ అని చెప్పి కొంతమంది ఎవరైతే అంటే మంగ్లీకి అగేన్స్ట్ గా వర్క్ చేసినటువంటి నాయకులు ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ మీరు వాళ్ళతో కూడా అడగడం జరిగింది, వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం కూడా జరిగింది. సో వాళ్ళందరూ ఏమైపోయారు, మీరంతా కలిసి ఏం జరిగింది ఇక్కడ, అంత గూడుగొట్టని ఏమన్నా జరిగిందా, లేదంటే అంతా సద్దుమణిగిపోయింది అన్నారు. దయచేసి సమాజానికి నేను తెలియజేసేది ఏంటంటే ఎక్కడ కూడా మంగ్లీ కేసు నీరు కారలేదు. మంగ్లీ కేసు, మంగ్లీ గారి మీదకి సంబంధించినటువంటి కేసు ఎక్కడ కూడా లాలూచి జరగలేదు. అదేవిధంగా కాంప్రమైజ్ అవ్వడం జరగలేదు. మీడియాలో వచ్చినటువంటి కొంత ఏదైతే బండి సంజయ్ కుమారుడి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని తర్వాత కొంచెం మరుగున పడిన విషయం అయితే వాస్తవం. మీడియా అటెన్షన్ అంతా అటువైపుకి వెళ్ళడం అంటే ఇక్కడ నాట్ ఓన్లీ మంగ్లీ, ఎవరైనా సరే విక్టిమ్ ఎవరున్నా సరే వాళ్ళకి న్యాయం జరగడమే కావాలి కాబట్టి సో కొంత మీడియా అటెన్షన్ అటు వెళ్ళడం వల్ల ఈ కేసుకి ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గింది. ప్రజలందరికీ కూడా నేను ఈ మీడియా సమావేశ వేదికగా తెలియజేసేది ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా ఈ అమ్ముడు పోయే వ్యక్తి కాదు. ఈ కేసు ఎప్పుడు కూడా సెటిల్మెంట్ అవ్వలేదు. ఇంతవరకు వాళ్ళు అంటే అప్రోచ్ అవుతూనే ఉన్నప్పటికీ కూడా మనం ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ ఇందులో మధ్యలో వచ్చినటువంటి వారు కొంత అంటే ఏదో డబ్బులు తీసుకొని వాళ్ళు బ్యాక్ స్టెప్ వేసినట్టుగా అయితే తెలిసింది. కానీ అడ్వకేట్ సుబ్బు మాత్రం ఇక్కడ ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయలేదు. ఇంకా మేము అన్ని కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాం. మంగ్లీ గారి మీద కేసులు వేసాం, పరువు నష్టం డిఫమేషన్ సూట్ వేసాం, ప్రైవేట్ కంప్లైంట్లు వేసాం. అదేవిధంగా ఇక్కడ పోలీసు వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్య విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొత్తగా ఈ నందూస్ వరల్డ్ అని సంబంధించినటువంటి ఒక ఇష్యూ తెర మీదకి వచ్చింది, మీ అందరికీ తెలుసు. దాని మీద ఎక్కడో లండన్ లో ఉన్నటువంటి వ్యక్తులకి లుక్అవుట్ నోటీసులు జారీ చేసినటువంటి సిపి సర్జనర్ గారు ఈ కేసులో దాదాపుగా 9 మంది చనిపోయి తర్వాత 100 మంది బాధితులుండి తర్వాత ఆవిడ కూడా స్వయంగా వెళ్ళి మరీ కలిసింది, దీంట్లో ఉన్న వాళ్ళకి న్యాయం కూడా చెయ్యండి అని. సో అలాంటప్పుడు మరి ఎందుకని సిపి సర్జనర్ గారు ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంగ్లీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ జరిగినాయని కూడా మనంతా మీడియా వేదికలుగా ఈఓడబ్ల్యూ వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మనం చూసాం. మరి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీడియా సమావేశంలో మంగ్లీ గారు మొట్టమొదటిగా ఎక్కడైతే మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మీడియా సమావేశంలో ఏం చెప్పారు? ఆ రమావత్ మధు ఎవరు, ఈ అడ్వకేట్ సుబ్బు ఎవరు, ఈ హిమాకాంత్ రెడ్డి ఎవరు, వీళ్ళంతా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు అని చెప్పారు. తర్వాత డీజీపీ ఆఫీస్లో పెట్టిన మీటింగ్లో ఏం చెప్పారు? ప్రెస్ మీట్లో, అవునండి మధు ఉంటారు, మాకు ఫ్రెండ్స్ ఉంటారు, మా క్యాస్ట్ అని చెప్పి ఉంటారు, బంజారాలు సేవాలకి సంబంధించిన ప్రోగ్రామ్స్కి వస్తుంటారు, అంతవరకే అని అన్నారు. తర్వాత నేను చాలా వీడియోల్ని ఫోటోల్ని మీ మీడియా వేదికగా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అక్కడి నుంచి ఎక్కడైతే ఈ వంగతోట దగ్గర వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్న ఫోటోలు, వాళ్ళ ఇంట్లో రమావత్ మధు ఫుడ్ అంటే మాట్లాడుతుంటే వాళ్ళ చెల్లి మిగతా వాళ్ళ మదర్ ఉన్నప్పుడు ఉన్నటువంటి వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత ఇంతవరకు మీడియాకి ఎందుకు దూరంగా ఉన్నారు? నాకు సంబంధం లేదు, నాకు దానికి ఈ ఫ్రాడ్కి నాకు సంబంధం లేదు, ఎటువంటి మాకు అసలు వాడెవడో కూడా మాకు తెలియదు అన్నారు. అదేవిధంగా ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి సమాధానానికి మరి ఆ డబ్బులు లెక్కబెట్టే వ్యక్తి ఎవరు మీకు తెలుసు అంటే ఎవరో ఇదే ఎక్స్ప్రెషన్స్ తో చెప్పారు. మరి ఎవరో వ్యక్తి మీతో ఎందుకు మీ ఇంట్లో ఉన్నారు, మీ తోటలో అయితే సరే వాళ్ళ తోటలోనే ఎందుకు మీరు కూర్చొని ముచ్చట్లో పెట్టుకున్నారు? ఇదంతా ఏంటంటే జనాల్ని మభ్యపెట్టే కార్యక్రమం మంగ్లీ గారు చేశారు. అదే విధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ రమావత్ మధుని ఇంట్రాగేట్ చేసినటువంటి పోలీసులు మంగ్లీ గారికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా అతనికి మంగ్లీ గారికి సంబంధించినట్టు ఏ ఆధారం దొరకలేదని చెప్పినటువంటి పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో, మరి హిమాకాంత్ రెడ్డి A2గా ఉన్నటువంటి బాధితుడిగా ఉండబడినటువంటి ఈ కేసును బయటకు తీసుకొచ్చినటువంటి హిమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మరి అంతే సామాజిక నైతిక బాధ్యతగా మరి హిమాకాంత్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన విషయాలు ఎందుకు మీడియాకి వెల్లడించలేదు, సమాజానికి చెప్పలేదు? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి మధ్య ఉన్నటువంటి ఈ జిమ్మిక్ లాజిక్ ఏంటనేది నాకు ఎంతవరకు కూడా అర్థం కాని అగమ్య గోచరమైనటువంటి అంశం. ఎప్పుడైతే మంగ్లీ గారు సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించడం స్టార్ట్ చేశారో, తర్వాత ఎప్పుడైతే మంగ్లీ గారు కౌంటర్ కేసుగా మేము వేసిన తర్వాత అమ్మో నేను కేసు వేయకపోతే ఇదంతా మా మెడకు చుట్టుకుంటుంది, ఈ కేసులో నుంచి నన్ను తీసేయండి సార్, మీకు డబ్బులు కావాలంటే ఇస్తామని, కానీ మీకు తెలుసు ఒక హైకోర్టు న్యాయవాది గారి ఆఫీసులో మీటింగ్ జరిగింది, మీరు అందరూ చూశారు.
అక్కడ వాళ్ళందరూ కూడా నన్ను డబ్బులు తీసుకోమని, లేదంటే ఇంకా రకరకాలుగా మాట్లాడడం, ఇవన్నీ చేసిన విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అక్కడ నేను కేసు పెట్టడం, ఆ తర్వాతకి ఎఫ్ఐఆర్ అవడం, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ కేసు పెట్టకపోతే ఇక్కడ అంతా తప్పు నాదని ఆవిడ కేసు పెట్టడం, ఇవన్నీ జరిగినప్పుడు మరి మంగ్లీ గారి మీద ఎందుకని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు, వాళ్ళ తమ్ముడు అకౌంట్ లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మరి ఎందుకని వీటి గురించి మంగ్లీ గారిని అరెస్ట్ చేయలేదు? నేను పోలీసు వారిని సూటిగా ప్రశ్న చేస్తున్నా, అంటే అడుగుతున్నా. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరికి న్యాయం అని అంటే, ఇప్పుడు చాలా మంది ఉన్నటువంటి ప్రజానికానికి తెలిసిన అంశం ఏంటంటే, డబ్బులు ఉన్న వారికి ప్రతి ఒక్క విషయంలోని కూడా హెల్ప్ఫుల్ గా ఉంటారు. పోలీస్ వ్యవస్థ అనేది ఒక ముద్ర పడిపోతుంది. సో అదే విధంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో సిఐ రామకృష్ణ గారు, అదే విధంగా ఎస్ఐ కిషన్ చేసినటువంటి నిర్వాహకం మీరంతా చూశారు. వాళ్ళు ప్రపంచంలోనే చరిత్రలోని లేని విధంగా ఒక పోలీస్ స్టేషన్ కి నడుచుకుంటూ వచ్చినటువంటి ఒక న్యాయవాదిని బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయడంలోని ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది కూడా మీ అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. అంటే ఆవిడ కేసుని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీడియా మిత్రులందరికీ కూడా మీడియాలో ఏ విషయం కూడా బయటకు రాకుండా ఉండడం కోసం ఆవిడ మీడియా నోరు నొక్కడానికి కూడా అందరి మీద అంటే నోటీసులు పంపించడం, కేసు ఫైల్ చేయడం మీరు అందరూ చూశారు. అంటే ఇక్కడ ఆవిడ మాట్లాడుతూ ఏముంది, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా, మీడియా అంటే నాకు గౌరవం, మరి మీడియా మీద అలాంటప్పుడు ఇట్లా ఒక తప్పు దోవ, అంటే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నప్పుడు ఈవిడ మీడియా ముందు ఉన్నటువంటి ఆధారాలు బయట పెట్టమని ఎన్నోసార్లు మీ మీడియా వేదికగా నేను మంగ్లీ గారిని అడగడం కూడా జరిగింది. నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కానివ్వండి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కానివ్వండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము బహిరంగంగా వస్తామని కూడా ఇదే మీడియా వేదిక కూడా మేము ఛాలెంజ్ చేసినప్పుడు ఎందుకు మంగ్లీ గారు ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయలేదు? ఆవిడ రిలీజ్ చేస్తుంది ఒక పోస్టర్, ఏమని, బాధితులకు మేము అండగా ఉంటాం, బాధితులకు న్యాయం జరగాలని మేము పోలీసు వారిని కోరుకుంటున్నాం అని ఒక స్టేట్మెంట్లు ఇవ్వడమే కానీ క్రియాశీలకంగా ఆవిడ ఎక్కడ కూడా ఎందుకు పని చేయలేదు? 9 మంది బాధితులు చనిపోయినప్పుడు నైతిక బాధ్యతగా కూడా ఆవిడ ఎందుకని వాళ్ళని పరామర్శించలేదు? మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అందరు మీడియా కూడా ఆ ఊరు వద్దిపట్ల తాండాకి వెళ్ళడం జరిగింది, అదే విధంగా పాల్ తాండాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళ ఇల్లు తగలబెట్టిన వీడియోలు కూడా మీరంతా చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్పే మాట ఏంటి, మంగ్లీ గారు వచ్చారు, మంగ్లీ గారు వచ్చారు, మంగ్లీ గారు వచ్చారు. ఆవిడ పేరు చెప్తేనే మేము ఆవిడని చూసాం, ఆవిడ పేరు చెప్తేనే మేము డబ్బులు కట్టాం, ఆవిడ మాతో మాట్లాడింది. నేను కూడా మీడియా వేదిక చాలా విషయాలు వెల్లడించా. ఏది, ఈ రమావత్, ఈ ఎవరైతే మధు ఉందో, మధు నేను మంగ్లీ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి నేను మొదట్లో చెప్తే ఆవిడ దాన్ని ఖండించింది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ప్రవేశపెట్టిన తర్వాత ఎందుకు మంగ్లీ గారు మీడియాకి దూరంగా ఉన్నారు? ఎందుకు అంటే చాలా మీడియాలో నేను విన్న కథను ఐఎమ్ నాట్ షూర్. ఆవిడ ఏమన్నారంటే, కొంతమంది దుబాయ్కి పారిపోయింది అన్నారు, కొంతమంది నార్త్ ఇండియాకి ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నారు. సరే, ఎందుకని అప్పటి వరకు మరి నైతిక బాధ్యతగా మీరు ప్రతి విషయాన్ని మీరు విమర్శించిన ప్రతి విషయాన్ని చెప్పినప్పుడు మరి ఎందుకని తర్వాత విషయాలు ఎందుకు చెప్పలేదు? తర్వాత మీడియా ముందుకు ఎందుకు రాలేదు? తర్వాత ఇక్కడ నైతిక బాధ్యతగా వాళ్ళు ఎందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు? వెళ్తే ఎందుకంటే అక్కడ ఇవిడికి జరగాల్సిన మర్యాదలన్నీ జరుగుతాయి కాబట్టి భయపడే వెళ్ళాల. మరి క్రియాశీలకంగా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్కి బాధితులకు న్యాయం జరగలే, నేను అండగా ఉంటాను, మీరే అంటే ఒక స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఎందుకు మరి దానికి కట్టుబడి ఉండలేదు? ఇంతవరకు కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఓయో మీదకి వెళ్ళి రైడ్లు చేసి ఓయోలో ఉన్నారా, పోయారా, పీకారా, అంటే అక్కడికి వెళ్ళారా, అక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పేసి అంటే తనిఖీలు చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎందుకని ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎన్ని డబ్బులు కట్టారు, ఎంతమంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పటికీ కూడా పాల్తండ, వద్దిపట్ల, తర్వాత మీరు చూసుకున్నట్టయితే నల్గొండ, దేవరకొండలో ఇప్పటికీ కూడా పొద్దున్నే 7 గంటలకి 6 గంటలకి మబ్బులు లేచి ఇంట్లో నుంచి పరారై వెళ్ళిపోయి రాత్రి 11 గంటలకి వచ్చి పడుకుంటున్న వ్యక్తులు ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా నాతో మాట్లాడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏది, డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర ఏజెంట్లుగా ఉండి ఏజెంట్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళ మీద ప్రెషర్ చేయడం వల్ల వాళ్ళు పొద్దున్న 5 గంటలకి 4 గంటలకే పారిపోయి రాత్రి 11 గంటలకి ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. తర్వాత చాలా మంది మేము చనిపోయే పరిస్థితిలో ఉన్నాం సార్. మా బాధ చెప్పుకుందామంటే ఎవరికి కూడా అర్థం కావట్లేదు సార్. ఇంతవరకు ఎవరు కూడా పోలీసులు దీని మీద మీరు చూసుకున్నట్లయితే ఆగ మేఘాల మీద నేను ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది పాలిటీషియన్స్ ని, ఇంక చాలా మందిని నేను అడిగేది ఏంటంటే, అడ్వకేట్ సుబ్బు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎందుకని కనీసం మినిస్టర్ సీతక్క అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినా కానీ ఇవ్వట్లేరు. సీఎం గారు అపాయింట్మెంట్ కోసం అయితే ఇక నేను మాట్లాడని వ్యక్తి లేరు, చేయని ప్రయత్నం లేదు. ఎందుకని అడ్వకేట్ సుబ్బు పేరు చెప్తే అడ్వకేట్ సుబ్బుకు అపాయింట్మెంట్ దొరకట్లేదు.
ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అడ్వకేట్ సుబ్బు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒక సిట్ లాంటి ఒక ఉన్నత విచారణ సంస్థను ఏంటి సార్ అని మాట్లాడడానికి అవకాశానికి కూడా దొరకట్లేదు. నేను లిటరల్ గా డిప్యూటీ సీఎం గారికి అయితే వాళ్ళ మేనేజర్ గారికి, వాళ్ళ పిఏలకి, వాళ్ళ పర్సనల్ పిఏలకి మేము చూపిస్తా, కాల్ రికార్డ్ ఉంది మీకు ఇస్తా, ఎన్ని సార్లు మాట్లాడినా అదిగో సార్ అక్కడికి వెళ్ళారు సార్, నేనన్నా ఆఖరికి మొన్న ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడికి కూడా నేను వస్తా సార్ అంటే వాళ్ళ పర్సనల్ పిఏ సార్ ఇక్కడికి వచ్చినా కలవకపోవచ్చు అని చెప్పి నేను మదిరికి వెళ్ళి సార్ని కలుద్దామని వెళ్తే ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాం కనీసం ఎవరు కలవట్లా. ఎందుకు కలవపోవడానికి గల కారణం ఏంటి? ఈరోజు బండి సంజయ్ కుమారుడు ఏదైతే కేసులో ఇరుక్కుండో దాంట్లో ఆగ మేఘాల మీద జరిగిన జస్టిస్ మరి ఇక్కడ ఎందుకని కడుపేదలైనటువంటి గిరిజనులకి, కడుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి, ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఇక్కడ అంటే న్యాయం జరగట్లేదు అనేది నేను సూటిగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. సార్ మీరంటే మాకు గౌరవం, సీఎం గారు మిమ్మల్ని మేము ఏరుకోరి మరి ఎన్నుకున్నాం. తెలంగాణలో మేమందరం కూడా మీకు సపోర్ట్ చేసి న్యాయవాదులుగా మీకు సపోర్ట్ చేసి వెన్నంటూ ఉన్నాం. సో దానికి కృతజ్ఞతగా మీరు ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు, మేము దాన్ని అభినందిస్తున్నాం. కానీ బాధితులకు న్యాయం చేయండి. డిలే జస్టిస్ కూడా అన్యాయంతో సమానమే. దయచేసి ఎందుకని ఏ ప్రభుత్వ పెద్దలు ఆఖరికి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, కొత్తగా పార్టీ పెట్టి మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం అని చెప్తున్నటువంటి నాయకురాలు ఉన్నారో, మరి వాళ్ళు కూడా ఎవరు కనీసం ఎందుకని ఈ విషయం గురించి మాట్లాడలేదు? ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎందుకని ఇంతవరకు న్యాయం జరిగే దిశగా కృషి చేయడం లేదు? అంటే ఇక్కడికి వాళ్ళు ఎంతమంది చనిపోయినా సరే ఇక వాళ్ళ ప్రాణానికి విలువ లేదు, వాళ్ళ ఓటుకు మాత్రమే విలువ. దయచేసి నేను ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు కూడా నేను ఈ మీడియా వేదికగా నేను దండం పెట్టి మరి వేడుకునేది ఏంటంటే, దయచేసి ఈ ఇష్యూ గురించి మీరు అంటే తీవ్ర స్థాయిలో దీని మీద ఒత్తిడి తీసుకొస్తే మాత్రమే ఈ కేసులో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. కోర్టుల ద్వారా ఇది వెళ్తే సంవత్సరాల తరబడి జరుగుతుంది. సో దయచేసి ఆర్బిట్రేషన్ కానీ లేదంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయినా సరే, బాధితులు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, బాధితులకి న్యాయం జరగదేమోనని అంటే అపోహలోకి వెళ్ళి వాళ్ళ మనసులో కుమిలిపోయి వాళ్ళంతరకు వాళ్ళుగా ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా వాళ్ళు ప్రేరేపితం అవుతున్నారు. ప్రతిరోజు మీకు చెప్తే చాలా అంటే హాస్యాస్పదంగా ప్రతిరోజు అక్కడ నుంచి తాండాల నుంచి ఫోన్లు చేసి సార్ మిమ్మల్ని నమ్ముకున్నాం సార్, ఏమైంది సార్, దీని గురించి ఎక్కడ మాట్లాడలేదు సార్, ఇక్కడ ఏమవుతుంది సార్, మేమంటే బ్రతకాలా చనిపోవాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ మంగ్లీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందిరా అని మాట్లాడి గొంతు దించుకొని, చొక్కాలు దించుకొని, బట్టలు దించుకున్నటువంటి వ్యక్తులు మరి ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకని ఈ విషయం మీద స్టాండ్ తీసుకోవట్లేదు? ఎందుకని అంటే వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసం మాత్రమే చేసిన. నేను గతం నుంచి కూడా ఈ విషయాల్ని వీళ్ళు చేస్తున్నటువంటి ఫైట్ ను కూడా నేను గతంలో కూడా నేను ఖండించుకుంటూనే వచ్చా. సో ఇది కేవలం ఎవరు వచ్చినా సరే వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసము వస్తున్నారు, షో పుట్టప్ చేస్తున్నారు, వాళ్ళకి అందినయో లేదంటే వాళ్ళకి కావాల్సింది సంపాదించుకుంటున్నారు. అది నియమ ఇంకా రకరకాలుగా ఏదైనా సరే వాళ్ళంతా ఇందులో నుంచి నిష్క్రమిస్తున్నారు. మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఈ స్కామ్, ఇంత పెద్ద స్కామ్ బయటకు రావడానికి నిజంగా మీ మీడియా మిత్రుల సహకారం నిజంగా మరోలేనిది. ఈ రోజు తెలంగాణలో ఇంత పెద్ద స్కామ్ బయటకు వచ్చిందంటే తీసుకొచ్చిన నాకంటే కూడా దాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళినటువంటి మీడియా మిత్రులకి నిజంగా ఈ మీడియా సమావేశంలో మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే విధంగా ఇక ముందు కూడా ఈ కేసు విషయంలో మీ సహకారం ఇలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నా.